ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగస్తులు గుండెపోటుతో మృతి. అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగస్తులు మాట్లాడుతూ గత 38 రోజులుగా శ్రీకాళహస్తి ICDS కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ నిరసన దీక్షలు నిన్నటి రోజున ప్రభుత్వ ఫోకస్ నోటీస్ జారీ చేయడం శ్రీకాళహస్తి మండల ఉరుకుందూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ ఉద్యోగస్తురాలు శంకరమ్మ మనోవేదనకు గురై మృతి చెందారు. ఆమె మృతికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు అప్పు సుప్పు చేసి దాన సంస్కరణలు చేస్తున్నారని నిర్వహించారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 8/9ని విడుదల చేసి మృతి చెందిన అంగన్వాడీ ఉద్యోగస్తులకు మట్టి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి అనేక మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు మృతి చెందారని ఈ మృతుల ఘోష చూసైనా ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందరూ శంకరమ్మ ఆమె నిన్న ఈ సమ్మెలో అందరూ మౌనం పాటించాలి. నిలబడుకొని మా ఆత్మక శాంతి కలగాలి. ఉన్నాము 38 రోజులుగా 36వ రోజు అమ్మ కొప్పుల శంకరమ్మ అనేసి ఊరల్లూరు HW హెల్పర్ ఆమె ఇక్కడికి సమ్మె దగ్గరకు వచ్చి ఆమె హెల్త్ బాగా లేకుండా వచ్చేసింది. ప్రతిరోజు వచ్చేసి ఆమె ప్రతిరోజు కంటిన్యూగా వచ్చేది. ఆమెకి సమ్మె నోటీసులు ఇంటికి తీసుకుని వెళ్ళి అంటించారు, స్కూల్కి తీసుకుని వెళ్ళి అంటించారు. ఆమె ఉద్యోగం ఎక్కడ పోతుంది అనేసి కొంచెం భయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి వల్లే ఆమె మరణానికి గురైనది. ఆ మరణానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 100 మంది హెల్పర్లు, టీచర్లు 100 మంది దాకా మరణించారు. వాళ్ళందరి మరణానికి కారణం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఆమె మరణానికి మట్టి ఖర్చులు కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ మరణాన్ని గుర్తించి మా సమ్మెను గుర్తించి ఇన్ని రోజులు మేము చేస్తున్న సమ్మెను గుర్తించి ఇప్పటికైనా స్పందించమని అడుగుతున్నాము. స్పందించి ఆమెకు మట్టి ఖర్చులకైనా పంపించమని జీవో అన్న వదలమని మట్టి ఖర్చులు జీవో కూడా 8-9 జీవోలు వదిలామని అన్నారు. సమ్మెను మేము 8-9 డిమాండ్లో మేము పరిష్కరించామని అన్నారు. ఆ 8-9 డిమాండ్లో మట్టి ఖర్చుల డిమాండ్ కూడా ఉన్నది. కానీ వాటి ఏటికి జీవో ఇవ్వలేదు. ఆమె వాళ్ళు మరీ వాళ్ళు పూర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మట్టి ఖర్చులకైనా కానీ వస్తుందేమోనని మేము ఆశించాము. అది కూడా అందలేదు. చాలా కొంచెం వేసుకొని ఇవ్వాలని ఇంకా అనుకుంటున్నాం. ఇంకా ఇవ్వలేదండి. ఇస్తాము ఈ రోజు రేపు అందరము వసూలు చేసుకొని ఆమెకి మట్టి ఖర్చులకైనా వాళ్ళకి ఎత్తుకొంబేసి అప్పు చేసి ఆమెకి ఇచ్చేశారు. మేము దహన కార్యాలు చేశారు. కాబట్టి మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు స్పందించి ఇకనైనా కానీ మీరు